తిరుమల సప్తగిరులు జనసంద్రం అయ్యాయి. 15-20 రోజులుగా కొండకు పోటెత్తుతున్నారు భక్తులు. మరో వారంలో సమ్మర్ హాలిడేస్ ముగుస్తూ ఉండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలపైనే పడుతుంది. కొండకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టింది టీటీడీ. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు మంచినీరు, పాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు సిబ్బంది, శ్రీవారి సేవకులు. తిరుమల 7 కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరో 10 రోజుల్లో సమ్మర్ హాలిడేస్ ముగుస్తూ ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గత 2 వారాల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంటుంది. తిరుమలలోని ఆలయ పరిసరాలు, గదులు కేటాయించే సిఆర్ఓ, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటలకు పైగా టైం పడుతోంది. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇటీవల వీకెండ్లో భక్తుల సంఖ్య 90,000కు పైగా ఉండగా మిగిలిన రోజుల్లో 70,000 నుంచి 80,000 మధ్య ఉంటుందని అంటున్నారు టీటీడీ అధికారులు. కొండపై భక్తుల రద్దీతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. బయట క్యూలైన్ల దగ్గర అదనంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ కేంద్రాలకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపుతున్నారు అధికారులు. భక్తులకు ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు అన్నప్రసాదం ఇస్తున్నారో స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అంటున్నారు అదనపు ఈవో. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీతో శిలాతోరణం దగ్గర నుంచి దర్శన క్యూలైన్లు మొదలవుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లను పరిశీలిస్తున్నారు వెంకయ్య చౌదరి. స్వయంగా భక్తులకు పంపిణీ చేస్తున్న అన్నపానీయాలను పరిశీలిస్తున్నారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎంతో చేస్తున్నా కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. సమ్మర్ హాలిడేస్ కారణంగా తిరుమలలో అధిక రద్దీ ఉందని చెప్పారు. శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులంతా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు అదనపు ఈవో. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 అవర్స్ మనం అడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తున్నాం జరుగుతుంది. దాదాపు 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికే కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనం అనుకున్న టార్గెట్ కంటే ప్రతిరోజు 10,000 మందిని అడిషనల్గా దర్శనం చేపిస్తాం. 10,000 మంది అడిషనల్గా దర్శనం చేయించమంటే దాని వెనక చాలామంది కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. సాధారణ రోజుల కంటే 10,000 మందికి భక్తులకు అదనంగా దర్శనమయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని వివరించారు టీటీడీ అధికారులు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకులతో నిరంతరం అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఆరోగ్య విభాగంతో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన క్యూలైన్లో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు తీస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వెంకయ్య చౌదరి. భారీ రద్దీ ఉండటంతో భక్తులు టీటీడీ సౌకర్యాలను వినియోగించుకొని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు అదనపు ఈవో.